నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సర్వేలు మనం చూసాం. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూస్తున్నాం. అన్ని ఎగ్జిట్ పోల్స్, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఎగ్జిట్ పోల్లో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మెజారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానానికి పరిమితమై 3వ స్థానానికి భారతీయ జనతా పార్టీ లిస్ట్ డిపాజిట్లు కూడా దక్కించుకోవట్లేదని ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. మనం యూటీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. బీకాన్కు సంబంధించి ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్ని అయితే మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. దీనికి సంబంధించి బీకాన్ వారు ఇచ్చినటువంటి దానికి సంబంధించి ఇండియన్ కాంగ్రెస్ 47.6%, అలాగే బీఆర్ఎస్ పార్టీకి 40.2%, అలాగే భారతీయ జనతా పార్టీకి 8.2%, ఇతరులకి 4% అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు అన్ని సర్వేలు, ఒక బీకాన్ అనే కాదు, ఇతరత్ర నేషనల్ సర్వేస్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే అధిక్యం ఉన్నాయనేటువంటి మాట అయితే క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ విధంగా ఉంది? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి నిఖిల్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే వర్మ గారు బీకాన్ నుంచి అనలిస్ట్గా ఉన్నారు. వారిని అడిగి అసలు మాట్లాడదాం. ఎస్, నిఖిల్ గారు నమస్తే. నమస్తే. ఏంటి, ఎలా చూడాలి అసలు 2వ స్థానం? సరే, ముఖ్యమంత్రి చెప్పారు సర్వేలని నేను నమ్మను అదేదని, కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు ట్రై చేసింది. గ్రౌండ్ లెవెల్లో మీరు చాలా కాన్ఫిడెంట్గా కూడా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అసలు దీన్ని ఎలా చూడాలి? ముందుగా మీతో పాటు యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ సర్వేలను ముఖ్యమంత్రి గారు నమ్మము అని తనే చెప్పాను 2-3 రోజుల ముందు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే తను ఎంతవరకు నమ్ముతారు ఎంతవరకు నమ్మరు అని గతంలో సునీల్ కనుగోలు లాంటి వాళ్ళని కొనుగోలు చేసినప్పుడే మనం చూసినాము. అట్లాంటివి అనేకం చూస్తూ వచ్చినాము. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక పార్టీలు, కొన్ని బీఆర్ఎస్ ఎడ్జిస్తూ ఉంటాయి, కొన్ని సర్వే సంస్థలు కొన్ని కాంగ్రెస్ ఎడ్జిచ్చినాయి. స్టిల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి చూసినాం. అదేవిధంగా ఈ మధ్య సర్వే సంస్థలు చాలా ఎక్కువైపోయినాయండి. ఇంతకుముందు 2, 3, 4 ఉంటుండే, దానికి ఒక శాంక్టిటీ అనేది ఉంటుండే, ప్రాపర్గా గ్రౌండ్కి వెళ్ళి చేసేవాళ్ళు. ఇప్పుడు అనేకం మనం వింటా ఉన్నాము. సరే, మాకు తక్కువ ఇచ్చారని ఈ విషయాలు చెప్పడం అని కాదు. ఇదంతా పక్కన పెడితే గత నెల రోజుల అప్పుడు కూడా నమ్మలేదు కదా మేము. ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు వేచి చూసిన తర్వాతనే మేము రెస్పాండ్ అయ్యాం. గతంలో కూడా మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తూ ఉంటాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే గత నెల రోజుల నుండి మేము చెప్తున్నది 2-3 విషయాల మీద మాత్రమే మేము ఫోకస్ చేసినాము. దాంట్లో మేజర్గా వీళ్ళు 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చిండ్రో గత 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాన్ని అమలు చేయడంలో ఎక్కడెక్కడ ఫెయిల్ అయినరో దాన్ని ఎలివేట్ చేస్తూ ఒక ప్రయత్నం చేసినాం మేము. ఎక్కడైతే మా శాసనసభ్యులు గోపీనాథ్ గారు చనిపోయినరో వాళ్ళ కుటుంబ సభ్యురాలకే, వాళ్ళ సతీమణి గారికే టికెట్ ఇవ్వడం 2వ విషయం అయితే, 3వది ఏంటంటే ముఖ్యమంత్రి గారు తన చుట్టూ పెట్టుకున్నటువంటి రౌడీ మూకలు వీళ్ళు ఏ రకంగా అయితే జూబ్లీహిల్స్లో ఒక యుద్ధ వాతావరణాన్ని, ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారనేది అనేక సార్లు చెప్తూ వచ్చినాము. లాస్ట్ 3-4 రోజుల్లో దాన్ని తీవ్ర రూపంలో చూపిస్తారు వాళ్ళు అనేది చెప్తూ వచ్చినాము. ఈ రోజు పోలింగ్ పొద్దున 7 గంటలకు ప్రారంభం అవుతే దాదాపుగా 10:30-11 వరకు నార్మల్గా కంటిన్యూ అవుతూ వచ్చి అక్కడి నుండి ఈ కాంగ్రెస్ మూకలన్నీ ఏ రకంగా రెచ్చిపోయినాయి మనం చూసినాము. ఏ రకంగా బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో మనం చూసినాము. స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వచ్చి జూబ్లీహిల్స్లో మకాం వేసిండ్రు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు నిజంగా గెలుపు మీద నమ్మకం ఉంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఇక్కడ చాలా స్పష్టంగా మొన్నటి ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్లో కూడా అనేక మంది మీడియా మిత్రులు అడిగినారు, బీఆర్ఎస్ మా 10 ఏళ్ల పాలనకు సంబంధించి జనాలు ఇవ్వబోయే తీర్పు అని రెఫరెండంగా తీసుకుంటామంటున్నారు. మీ 2 ఏళ్ల పాలనకు సంబంధించి మీరు రెఫరెండంగా తీసుకోగలుగుతారా అని స్వయంగా ముఖ్యమంత్రి గారిని అడిగితే లేదు అని చెప్పినారు. అంటే ముఖ్యమంత్రి గారికి నిన్న ఉన్నటి దాకా కూడా నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి లేదు. తనే స్వయంగా ఇటువంటి అనేక సర్వే రూపాయలను చూపిస్తూ వీటిని మేము ఎక్కడ నమ్మబోము, డబ్బులు ఇస్తే ఏ రకంగానైనా సర్వేలు చేస్తారో అని మీడియా ముఖంగా తనే మాట్లాడే పరిస్థితులు చూసినాము. అన్ని చేసినటువంటి మీరు ఈ రోజు డే 1 నుండి వీళ్ళు మొదలుపెట్టింది ఏంటంటే, ఒక మాట, జరిగినటువంటి అవకతవకలకి ఈ మార్జిన్ అనేది పోలిందంటారా, లేకపోతే ఇక్కడ నెక్ టు నెక్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని దాదాపుగా ఫస్ట్ నుంచి అనుకున్నటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ చూస్తే దాదాపుగా 7% వరకు ఉంది. అంటే ఇవాళ జరిగినటువంటి అవకతవకలు, సునీత ఆరోపించినటువంటి ఆరోపణలన్నీ కూడా ఈ మార్జిన్ బేస్ చేస్తాయంటారు? ఖచ్చితంగా. అనేక సంస్థలు ఇచ్చింది ఏంటంటే యావరేజ్గా మీరు చూస్తే 42, 43, 44% వరకు బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో
46, 47% అని చెప్తాను. అంటే ఆ వ్యత్యాసం చూస్తూ ఉంటే యావరేజ్గా 3-3.5% కనబడతా ఉంది. సో ఆ 3-3.5%తో పాటు అదర్స్ అని చెప్పి మళ్ళీ ఒక 4%, 5% ఇస్తున్న పరిస్థితులు అనేకం చూసినాము. కొంతమంది 7-8 వరకు ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసినాము. 7-8% అనేది చాలా పెద్ద నెంబర్. దాంట్లో ఏది ఏ రకంగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 3-4 అనే దాన్ని పెద్ద శాంక్టిటీగా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది మేము నమ్ముతా ఉన్నాము. మరి ముఖ్యంగా చూస్తే వీళ్ళు చేసింది పొద్దున్న నుండి అరాచకాలు చేస్తా ఉన్నారు. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా వాళ్ళ మంత్రులను దింపి ఇబ్బందులు పెడతా ఉంది. ఒకానొక సందర్భంలో మీరు చూస్తూ ఉంటే వీడియోలు మొత్తం బయటకు వచ్చినాయి. ఫేక్ ఓట్లు వేయించడం ఒక ఎత్తు అయితే, రెండోది రిగ్గింగ్ మీద, మూడో విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, మా అభ్యర్థిని రేపటి నుండి మీ సంగతి ఏందో చూస్తాము, మీరు జూబ్లీస్లో ఎట్లా తిరుగుతారో చూస్తాము అని ముఖాముఖిగా కాంగ్రెస్ ముఖాలు ఏ రకంగా బెదిరించడం చూసినాం మనము. ఇది రాష్ట్రానికి మంచిగా ఏ రకంగా వనేదేస్తుంది, దేశం మొత్తం చూస్తూ ఉంది. ఆ వీడియోలు నేషనల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ఇదా వీళ్ళు చేయాల్సిన పని, ఈ రకంగానే చేయాల్సింది. నిజంగా ఈ ఎన్నిక వాళ్ళు గెలిచినా ఓడినా కూడా వాళ్ళ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు కదా. రేవంత్ రెడ్డి గారు సీటు పోయే ప్రమాదం ఏం లేదు కదా. ఫుల్ ప్లేజ్డ్ మెజారిటీ ఉంది కదా. సర్వేలన్నీ చూసి ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని చూసి కంగారు పడుతున్నారా, లేకపోతే ఓటమి కన్ఫర్మ్ అని ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఓటమిని అంగీకరించేటువంటి ప్రసక్తి లేదని కామన్గా చెప్పేటువంటి పరిస్థితి. కానీ ఘంటాపదంగా ఎగ్జిట్ పోల్స్ అనేవి చెప్తూ ఉన్నాయి. సరే, ఒకటో అరో మీకు ఈ విధంగా ఇచ్చాయంటే అనుకోవచ్చు, అన్నీ కూడా ఈ విధంగా ఇచ్చాయంటే ఇమ్మీడియట్గా తారుమారు అయ్యేటువంటి సిచ్యువేషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము ఇప్పటికి కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. గెలుపు మాదే అనే విశ్వాసంతోనే ఈ 30 రోజుల నుండి పనిచేసినాము, ఈ 2 సంవత్సరాల నుండి పనిచేసినాము. ఇప్పుడు కూడా అదే విశ్వాసంతో ఉన్నాము. రేపు పొద్దున ఎల్లుండి పొద్దున మీరు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత కూడా అదే రిజల్ట్ మీరు చూడబోతారు ఖచ్చితంగా. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే గత 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాల వల్ల ఏ వర్గాలు ఎట్లా ఇబ్బంది పడ్డాయో మేము కల్లారా చూసినాము. ఆ బాధితులందరూ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని హక్కున చేర్చుకున్నాం కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే కూడా వాళ్ళకే మళ్ళీ ఓట్లేస్తారు, అది కూడా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారు అనేది మాత్రం మనం అసలే అనుకోవాల్సిన అవసరం లేదు. 100% మేమే గెలుస్తామన్న పూర్తి విశ్వాసంతో ఇప్పటికి కూడా ఉన్నాం మేము. ఎస్, రైట్. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి. ఇక బీకాన్ వర్మ గారు కూడా ఉన్నారు. ఈ బీకాన్ స్ట్రాటజిక్ అండ్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్ దాని తరపున వచ్చినటువంటిది. ఇండియన్ కాంగ్రెస్కి 47.6%, బీఆర్ఎస్ పార్టీకి 40.2%, బీజేపీకి 8.2% ఇచ్చినటువంటి వర్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎస్, వర్మ గారు, ఏంటి దీన్ని మీరు దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు? కింద మీరు కీ ఫైట్స్ అనేది కూడా మరొకటి యాడ్ చేసినటువంటి పరిస్థితి, కన్సల్టేషన్ ఆఫ్ మైనారిటీ అండ్ బీసీ ఓటర్స్, రీసెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, నేరేషన్ అండ్ రూలింగ్ గవర్నమెంట్. సో ఈ పరిస్థితి పక్కన పెడితే అసలు ఎక్కడ ఉంది డెవలప్మెంట్? దేన్ని చూసి వేశారు అనేటువంటి మాట ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే సర్వే రిపోర్ట్లు అనుకూలంగా వస్తాయనేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నుంచి కాదు ముందు నుంచి ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. సరే, ఓడిపోతారు విషయం చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని పెయిడ్ సర్వేల కింద చూస్తున్నటువంటి సిచ్యువేషన్. 1-2 కాదు, అన్నింటిని కూడా అదేవిధంగా కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి. వేటిని మీరు ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలి దీన్ని? సోదరుడు తన పార్టీని సమర్థించుకోవడంలో తప్పేం లేదండి. వాళ్ళు అలానే పార్టీ కోసం తను సమర్థించుకోవాలి. మేము ఈ సర్వే చేసినప్పుడు దాదాపు సుమారు 7,000 షాంపిల్స్ తీసుకున్నాము. షాంపిల్స్ కంటే మీకు చాలా ఫస్ట్ ముందు దీంట్లో తెలియజేయాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత తీసుకోలేదండి. అది పార్లమెంట్ ఎలక్షన్ అయినా కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా కానీ, ఏ ఎలక్షన్ కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నికలు కానీ ఎక్కడ కూడా సీరియస్ తీసుకోలేదు. ఫస్ట్ దానివల్ల వచ్చిన ఇబ్బంది అండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో అధికార పార్టీకే ఓటర్ టర్న్అవుట్ ఉంటుందండి. 2014 ముందు గెలవక ముందు కార్పొరేటర్ కూడా ఒక కార్పొరేటర్ కూడా లేడండి బీఆర్ఎస్కి. ఆఫ్టర్ ఎలక్షన్ 2014 అయినాక 16 జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు సుమారు 100 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. సో ఎప్పుడైనా కానీ అధికార పార్టీకి జిహెచ్ఎంసీలో కొంచెం ఓటర్ ఫేవర్గా ఉంటారు. సో అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుని మాకు వచ్చిన రిజల్ట్ అది. సో అంటే దీనికి సంబంధించి అయితే ఒక్క నిమిషం చాలా వరకు కీ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయనేటువంటి మాట. ఎస్, జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి చాలా వరకు వస్తున్నటువంటి సర్వేల్లో ప్రామాణికంగా ప్రముఖంగా చూసుకునేటువంటి ఒకసారి మనం చూద్దాం. చాణక్య సర్వే కాంగ్రెస్ పార్టీకి 46%, బీఆర్ఎస్ పార్టీకి 41%, భారతీయ జనతా పార్టీకి అక్కడ 6% అనేది ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పబ్లిక్ పల్స్ అనేటువంటి సర్వే సంస్థ 48% ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 41, భారతీయ జనతా పార్టీకి పబ్లిక్ పల్స్ కూడా 6% ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బీకాన్ ఇప్పుడు మనం చూసింది 47.60%, 40.20% బీఆర్ఎస్కి, భారతీయ జనతా పార్టీకి మాత్రం ఇక్కడ బీకాన్ మాత్రమే 8.20% అయితే ఇచ్చింది. అలాగే
స్మార్ట్ పోల్ అనేటువంటి మరో సర్వే సంస్థ అత్యధికంగా 48.20% కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 42.10%, భారతీయ జనతా పార్టీకి 6.10%. ఇక నాగన్న సర్వే అని మరో సర్వే సంస్థ 47% కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. అలాగే 41% బీఆర్ఎస్ పార్టీకి, 8%. 1 కాదు 2 కాదు, మనం కొన్నిటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నాము నిఖిల్ గారు. అన్నింటిలో కూడా స్వల్ప మార్జిన్ అయినప్పటికీ, నెక్ టు నెక్ మార్జిన్ అయినప్పటికీ కూడా ఎక్కడ ప్రభావితం చేసిందనే దానికి సంబంధించి విశ్లేషించుకుంటున్నారు మీరు? 6-7% ఎక్కడైతే డిఫరెన్స్ వచ్చిందో అది పూర్తిగా ఈ రోజు వాళ్ళు చేసిన రిగ్గింగ్ అనేది చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనబడింది. మీరు ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా, ఎవరిని అడిగినా, దాంతో పాటు మీరు ఏ పోలింగ్ బూత్ కి వెళ్ళినా కూడా చాలా స్పష్టంగా కనబడింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఓటు బ్యాంకే కాదు, దీనికి సంబంధించి నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి ఇండివిజువల్ చరిష్మా కూడా యాడ్ అయింది కాబట్టి మాకు ఆ మార్జిన్ అనేటువంటి మాట ఏకీభవించడం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా మా 2 ఏళ్ల పరిపాలన సంబంధించి రెఫరెండం అనో, లేదంటే మేము చేసిన మంచి పనుల వల్ల మమ్మల్ని గెలిపిస్తున్నారు అనే ఆశ కూడా చెప్పలేకపోతా ఉన్నారు వాళ్ళు. సరే గెలుస్తారా ఓడతారా పక్కన పెడితే, ఈ 2 ఏళ్లలో మేము చేసిన దానికి ఇది ఒక రెఫరెండం అని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? అంటే క్యాండిడేట్ కి సంబంధించిన అడ్వాంటేజ్ గానే చూస్తా ఉన్నారు కానీ, నవీన్ యాదవ్ గారి వ్యక్తిగత గెలుపు అన్న విధంగానే మాట్లాడుతూ ఉన్నారు కానీ, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అసైన్ చేయలేకపోతా ఉన్నారు మీరు? కాంగ్రెస్ పార్టీకి అలైన్ చేసి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? అంటే స్పష్టంగా నవీన్ యాదవ్ గారు చేసినటువంటి గుండాయిజం, రౌడీయిజమే పనికొచ్చింది. భవిష్యత్తులో కూడా మేము ఇదే చేస్తామని చెప్తున్నారా? రాష్ట్రంలో ఉన్న మిగతా వర్గాలకు రేపు పొద్దున ఇంకెక్కడన్నా ఉప ఎన్నికలో, జిహెచ్ఎంసీ ఎన్నికలో, మున్సిపాలిటీలో, లోకల్ బాడీసో ఇట్లాంటివి వస్తే ఇదే రౌడీయిజం కంటిన్యూ చేస్తామని చెప్తా ఉన్నారా మీరు? ఇదే రకంగా చనిపోయిన వాళ్ళ ఓటర్ ఐడీలు వెతుక్కొచ్చి కూడా ఓట్లేస్తామని చెప్తా ఉన్నారా? అంటే ప్రతిదానికి నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళని కూడా తెచ్చి ఓట్లేస్తామని ప్రతిదానికి కూడా అటువంటి ఆరోపణ చేసి తప్పించుకునేటువంటి పరిస్థితి చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎస్ మధు గారు, వర్మ గారు, ఎస్ మనం దీన్ని ఎలా చూడాలంటే, మీరు యాక్చువల్గా ఇది కూడా 8% రావడానికి కారణం ఏంటంటే, రాత్రి ఢిల్లీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అండి. బీజేపీకి మేము యాక్చువల్గా 7% వస్తుంది అనుకున్నాం. కొంచెం రాత్రి జరిగిన ఢిల్లీ ఇన్సిడెంట్స్ కి కొంచెం బీజేపీ ఓటు యాక్చువల్గా బీఆర్ఎస్ టర్న్ అవుతుంది అనుకున్నాం. అనుకున్నంత పర్సెంటేజ్ కాలేదు. యాక్చువల్గా మేము 80% వరకు బీఆర్ఎస్ టర్న్ అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు కొంచెం బీజేపీ ఓటింగ్ బీజేపీ పడింది. సో 7% అంటే 70% ఆ 60% వరకే బీఆర్ఎస్ టర్న్ అయింది. మీరు అంటున్నారు కదా, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే సిటీలో మేము ఎక్కువ వచ్చామని. ఎక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ చేసిందో అక్కడనే బీఆర్ఎస్ వచ్చింది రాష్ట్రంలో. మీరు ఏ కాన్స్టిట్యున్సీలో చూసుకోండి. అంటే అధికార యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎక్కడ ఎక్కువ చేయలేదో అక్కడ బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చింది. ఎప్పుడైనా కానీ సిటీలో కానీ, జిహెచ్ఎంసీకి ఎప్పుడైనా కానీ, జిహెచ్ఎంసీ ఏ ఎలక్షన్ చూడండి, బీఆర్ఎస్ అనే కాదు, ఎప్పుడైనా కానీ అధికార పక్షం ఎప్పుడు ఉంటుందో వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా సేమ్ ప్రభావం ఇలానే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఓడిపోవడం వల్ల జరిగే నష్టం, లాభం ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ మీద కూడా అదే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్ల వల్ల కానీ, వచ్చే ప్రభావం వల్ల కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మళ్ళీ లైవ్లోకి వస్తుంది. వీళ్ళు ఏ ఎలక్షన్ కూడా సీరియస్ తీసుకోలేదండి. ఎప్పుడైనా మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అవుతారు అనుకునే ఎలక్షనే సీరియస్ తీసుకునే లాగా ఉన్నారు. అప్పటిదాకా వీళ్ళు ఎంపీ ఎలక్షన్లో సీరియస్ తీసుకోలేదు. వీళ్ళు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎందుకు పాల్గొనలేదండి? వరంగల్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎందుకు పాల్గొనలేదు? సో వాళ్ళు చాలా సమర్థించుకోవడానికి చాలా ఉన్నాయండి. సరే వాళ్ళ పార్టీ వైపు సమర్థించుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు తను చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉన్నారు, మొన్న జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఉన్నటువంటి 24 అసెంబ్లీల్లో రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ లోపల ఉన్న ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేదు అనే దానికి బీజేపీ పార్టీ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉందో అక్కడ మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది అని చెప్తా ఉన్నారు. ఇదే జూబ్లీ హిల్స్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. గతంలో 2023లో డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయండి? అక్కడ బీజేపీ ఎంత స్ట్రాంగ్ ఉందని మేము గెలిచినాం. అక్కడ బీజేపీకి ఉన్న ఓట్ల పర్సెంటేజ్ ఏంది? డిపాజిట్ వచ్చిందా? అక్కడ డిపాజిట్ రాకపోయినా కూడా వాళ్ళకు మేము ఏ రకంగా గెలిచినాం అక్కడ? మాగంటిగో ఎస్ ఒక నిమిషం వర్మ గారు నేను చెప్తాను. 2014లో మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓటు శాతానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ మాత్రమే ఆ ఓటింగ్ని తీసుకొని రాగలడు అని కేటీఆర్, మీకు గుర్తుందో లేదో, 1 సంవత్సరంన్నర బ్యాక్ దానికి సంబంధించి ఆయనే స్వయంగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇక్కడ మాగంటి గోపీనాథ్ తప్ప ఇంకెవరు నిలబడ్డా కానీ ఆ స్థాయి రాదనే మేము మాగంటి గోపీనాథ్ని నిలబెడుతున్నాము అని స్వయంగా ఆయనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఆ కామెంట్తో ఏకీభవించరా మీరు? మాగంటి గోపీనాథ్ గారు అనేక సెటిలర్స్ సినిమా వాళ్ళు, అలాగే టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాగంటి గోపీనాథ్తోనే ఉన్నారనేటువంటి
వాస్తవం. ఖచ్చితంగా ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధితో పాటు మాగంటి గోపీనాథ్ గారికి ఉన్న పర్సనల్ చరిష్మా ఇదంతా కలిసి వచ్చింది కాబట్టి మేము గెలిచినాము, దాన్ని ఎక్కడ కాదనట్లే మేము. అందుకే కదా వాళ్ళ సతీమణి గారికి టికెట్ ఇచ్చినాము. వాళ్ళ వల్ల లబ్ధి పొందిన అనేక కుటుంబాలు, వేలాది లక్షలాది కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యురాలకి ఇచ్చినాము. వాళ్ళ అదే సామాజిక వర్గానికి సంబంధించి ఉండాలనుకున్నాం కాబట్టి ఇచ్చినాము. ఆ సామాజిక వర్గాన్ని కూడా కాపాడుకోవాలనుకున్నాము. రాష్ట్రంలో పెద్దగా ప్రాతినిధ్యం లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చినాం మేము. దాన్ని ఎక్కడ తప్పు పట్టట్లే మేము. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉందండి. ఇక్కడ 1,30,000 మైనార్టీ ఓటు ఉందండి. అది ఎటు కన్సాలిడేట్ అయితే వాళ్ళ ప్రభావం ఉంటుందండి. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకపోవడం కూడా ప్రధాన కారణం. ముస్లిం ఓటింగ్ ఎప్పుడైనా కానీ ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ కన్సాలిడేట్ అయ్యి ఒకటే సైడ్ ఉంటుంది. ఈసారి కొంచెం కాంగ్రెస్కి ముస్లిం అమారా, కాంగ్రెస్ ముస్లిమే కాంగ్రెస్ అట్లాంటి కొన్ని ప్రభావితం చేశాయి. సో ముస్లింలు ఇప్పుడు ఎంతో కొంత కాంగ్రెస్కి ర్యాలీ అయ్యారని మా సర్వేలో కూడా తేలింది. ఈ మాట నేను పెద్దగా యాక్సెప్ట్ చేయనండి. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు ఇజ్జతే లేదు అని మాట్లాడిన తర్వాత కూడా ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళకు ఏకపక్షంగా గంపగుత్తగా ఓట్లేస్తారని మాత్రం నేను అసలే అనుకోను. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు 1,30,000 అని చెప్తా ఉన్నారు కదా మీరు. అదే 1,30,000లో గతంలో అనేక మందికి మేము రంజాన్ తోఫాలు ఇచ్చినాము, షాదీ ముబారక్లు ఇచ్చినాము. ఆ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళని ఆకట్టుకున్నాం మేము. వాళ్ళకి సంబంధించి ఇంటింటికి సంక్షేమం పోయే విధంగా పనిచేసినాం మేము. ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిండ్రని అడుగుతారు. మొన్నటి దాకా రాష్ట్ర కేబినెట్ లో మేము గట్టిగా ప్రశ్నించేదాకా మైనార్టీ వర్గానికి మంత్రి పదవి ఇచ్చినటువంటి దిక్కు లేదు కదా కాంగ్రెస్ పార్టీకి. మేము అడిగిన తర్వాత కదా వాళ్ళు ఇచ్చింది. సో ఖచ్చితంగా ముస్లింలో మెజారిటీ ఓట్లు మాకే ఉన్నాయి. కానీ వీళ్ళు కేవలం ఈ రిగ్గింగ్ కానీ, దొంగ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఈ రౌడీయిజం చేయడము, వీటితో మాత్రమే వాళ్ళకి ఏమన్నా ఎడ్జ్ వచ్చినట్టుగా కనబడతా ఉంది తప్పితే అది కూడా ఎల్లుండి ప్రకటించబోయే ఫలితాలతో పూర్తిగా పటాపంచలయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీయే ముందుండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నిఖిల్ గారు. అండ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీకి 1 కాదు 2 కాదు ఉన్నటువంటి అన్ని సర్వేలు కూడా చాణక్య, పబ్లిక్ పల్స్ అండ్ బీకాన్, స్మార్ట్ ఫోల్, నాగన్న సర్వే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి 2వ స్థానం, అధికార పార్టీకి 1వ స్థానం, భారతీయ జనతా పార్టీకి 3వ స్థానం. ఇక్కడ చాలా వరకు కీ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఎటు పడ్డాయో అనే దానికి సంబంధించి 2 పార్టీలు కూడా మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మైనారిటీలందరూ మీ వైపే ఉంటారని అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చినటువంటి హామీ ఏమైంది, లేకపోతే వారే కీ రోల్ పోషించారనే దానికి సంబంధించి కూడా చెప్తున్నారు బీకాన్ వర్మ గారు, అలాగే అండ్ నిఖిల్ గారు కూడా కొన్ని అనాలిసిస్లు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ నిఖిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.